అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. గంగా యమున సరస్వతి నదులు కలిస్తే అది త్రివేణి సంగమం అవుతుంది. మీరు నేను అమ్మ చేతి వంట కలిస్తే కమ్మనైన రుచుల స్వయంవరం అవుతుంది. ఆ నదుల కలయిక పవిత్రం, మన కలయిక అమృతం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమృతం ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? వేడిగా ఉన్నారా? చాలా చాలా ఎండలు మండిపోతున్నాయి కదా, వేడిగానే ఉండ. అయ్యయ్యో, ఏం ఎండలు, ఇంత హీట్ అసలు మామూలుగా లేదు. స్టార్టింగే ఇంత ఉంది మనకి. అవును. సో ఈ వేడి క్లైమేట్ కి నేను ఇప్పటికే మనం అమ్మ చేతి వంటలో అందరూ స్టార్ట్ చేసేసారు. రకరకాల సమ్మర్లో ఏం తీసుకుంటే మనం హాయిగా మన కడుపు చల్లగా ఉంటుంది, ఏదైతే తినబుద్ధి అవుతుంది అనే ప్రాసెస్ లో వెళ్తున్నాం మనం. సో ఈ రోజు పద్మ గారు కూడా అలాగే ఒక మంచి రెసిపీ ప్లాన్ చేశారు అనుకో. మంచి చల్లగా కడుపు చల్లగా ఉండేట్టుగా ప్లాన్ చేశాను. అంటే ఏంటంటే మనము మన శరీరానికి కూల్ అవ్వాలి, తినటానికి ఈజీగా ఉండాలి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఒక రిలాక్స్ ఫీలింగ్ రావాలన్నమాట. అలా ప్లాన్ చేసేసాను. అలా ప్లాన్ చేశారు. ఓకే, అలా మరి ప్లాన్ చేసిన రెసిపీ నేమ్ ఏంటి? పెసరపప్పు పెరుగు. పెసరపప్పు పెరుగు. చూద్దాం. ఈరోజు సమ్మర్ స్పెషల్గా పద్మ గారు మనకి పెసరపప్పు పెరుగు చేయబోతున్నారు. అదేంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెరుగు పెసరపప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, పాలు, పెరుగు, నెయ్యి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, దానిమ్మ గింజలు, చాట్ మసాలా, ఓట్స్, కొత్తిమీర. ఆల్ ఇంగ్రీడియంట్స్ చూసేసాము. సో నాకు సగం అర్థమైపోయింది. పెరుగు పెసరపప్పు అంటే దానిమ్మ గింజలు ఉన్నాయి కాబట్టి నేను గెస్ చేస్తున్నాను. కర్డ్ రైసా? అలాంటిదే కదా. అలాంటిదే, కాకపోతే మనము కర్డ్ రైస్ లో పెసరపప్పు వాడము, కానీ నేను వాడుతున్నాను అనమాట. అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ వైజ్ గా కూడా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్ లో పొంగల్ చేసేటప్పుడు వాడతాం కదా, పొంగల్కి వాడుతుంటాము. మామూలుగా ఎక్కువ కూడా పప్పు కూర అది చేస్తున్నప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువగా పెసరపప్పు వాడుకుంటే కూడా చల్లదనం. సూపర్. పెసరపప్పు సమ్మర్లో చాలా మంచిది మన హెల్త్కి. సో వాడటం బెటర్ కాబట్టి దాంతో మంచి రెసిపీ చేస్తున్నాను. దాన్ని తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని సమ్మర్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఆయిల్స్, మసాలాలు కొంచెం ఒక 1 month అవాయిడ్ చేయండి, బెటర్. సో సూపర్. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టి. పెసరపప్పు ఏంటి మీరు నానబెట్టిన పెసరపప్పు? లేదు, ఉడికించేసాను. ఓకే, డైరెక్ట్ ఉడికించిన పొట్టు పెసరపప్పు డైరెక్ట్గా ఉడికించేసాను. అంటే మనకి త్వరగా అయిపోతుంది చేసుకోవటానికి. అంటే మనకి ఫైబర్ కూడా ఉంటుంది, కొంచెం హెల్త్ వైజ్ గా మంచిది అన్నట్టుగా నేను ఎక్కువగా పొట్టు పెసరపప్పే వాడుతుంటాను. పప్పు కూరలోకైనా పొంగల్కైనా ఏదికైనా కూడా ఇదే వాడతాను. ఇందులో ఒక 2 cups వాటర్ వేసేస్తాను. వాటరేనా? చాలు. సో ముందుగా పెసరపప్పును ఉడికించి రెడీగా పెట్టేసాము. పెరుగు, పాలు కూడా ఉన్నాయి, ఓట్స్ మెయిన్. ఓట్స్ ఇప్పుడు అందులో ఓట్స్ వేసి, ఓట్స్ త్వరగా ఉడికిపోతాయి. అవును, అందుకని పెసరపప్పు నేను త్వరగా ముందుగా ఉడికించి పెట్టేసేసుకుంటే మనకు అప్పటికప్పుడు మనకి ఇందులో ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. రైస్ కావాలన్న వాళ్ళు రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా, అందరూ డైట్ ఫుడ్ ప్లస్ సమ్మర్ లైట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఓట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఓట్స్ తోటి అయితే ఇంకెవరు భయపడరు, అందరూ తింటారు. ఇది వేసేసేయండి అందులో. ఓట్స్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి అవి వేడెక్కిన వెంటనే ఓట్స్. కొంచెం వాటర్ అయినా కొంచెం వేసేస్తాను. అయినా ఇంకా కొంచెం వాటర్, ఇంకా వేనా? ఎందుకంటే మనం పాలు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. తక్కువ అవి ఎక్కువ వేసుకోవచ్చు. అవును, అంటే హెల్త్ వైజ్ గా కూడా మనకి పెరుగు, పాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అవును, అలాగే లైట్ ఫుడ్. సో ఓట్స్ ఇలా విడిగా తినాలంటే కష్టం, కానీ దేనిలో మిక్స్ చేసినా చాలా బాగుంటుంది. బాగానే ఉంటుంది. విడిగా తినాలంటే చాలా కష్టం. మిక్సింగ్ లో అన్నిట్లో బాగుంటుంది. ఏదైనా సరే ఏది బాగుండదు అనేది లేదు,
ఏదైనా మనం చేసే దాన్ని బట్టి అందులో వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి మనం చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ రెసిపీ మీరు సమ్మర్ కోసం మీరు ట్రై చేశారా లేకపోతే ఆల్రెడీ ఎప్పుడైనా ఉన్నదాన్ని మార్చారా? నేనే ట్రై చేస్తాను. మీరే ఇలా సమ్మర్లో ఇవేవి కలిపి తింటే బాగుంటుంది. సూపర్. బాగా కుదిరిందా? ఇంట్లో నచ్చిందా అందరికి? చాలా. పద్మగారు ఏంటంటే చూపించే ముందు ఏదైనా కొత్త రెసిపీ ఇంట్లో ట్రై చేసి వాళ్ళ వారికి పెట్టి ఆవిడ తిని బాగుంది చాలా బాగా వచ్చింది అంటేనే మనకు చూపిస్తారు. లాస్ట్ టైం నేను అడిగాను కదా ఎలా చేస్తారు అని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా స్టవ్తో పని లేదా? అది తాలింపు మళ్ళీ వేస్తాను. ఓకే డన్. ఈ పెసరపప్పు కూడా వేసాను. ఇక్కడే అర్థమైపోయింది దీని టేస్ట్. అర్థమైపోయిందా? డెఫినెట్గా ఇంకా బాగోపోవటానికి అందులో అసలు చక్కగా పెరుగు, పాలు, మీగడ పెరుగు, చక్కెర పాలు, ఆ తాలింపు ఇలాంటి పెడితే సమ్మర్లో ఎవరు వద్దంటారు? అవును, మనం చక్కగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా చల్లగా తింటే ఇంకా బాగుంటుంది కూల్గా. నాకు ఆ మిక్సింగ్ బౌల్ అందులో కలిపేద్దాం. పెరుగు ఇలా బీట్ చేసి తగినంతగా ఉప్పు, అంటే పెసరపప్పు వాడే ఓట్స్ ఉప్పు తక్కువగా పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా చాట్ మసాలా వేస్తాం. చాట్ మసాలా. ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ కారం ఎక్కువ ఏం వాడట్లేదు. అవును. పాలు ఫస్ట్ పెరుగు వేసి మనం బాగా బీట్ చేసిన తర్వాత దానిలో కొద్దిగా చాట్ మసాలా వేసాము, తర్వాత దానిలో కూడా వేసాము, ఉప్పు వేసాము, పాలు. ఇప్పుడు పెసరపప్పు ఓట్స్ కలిపేసి ఉడికించిన పెసరపప్పు ఓట్స్. ఇది వెంటనే గట్టిగా అయిపోద్ది కొంతసేపటికి. గట్టిగా పెసరపప్పు ఇలా లాగేస్తుంది. అవును, ఓట్స్ కూడా అలాగే తొందరగా గట్టి పట్టుకోవచ్చు. ఓకే. ఇది ఇప్పుడు ఇలా ఇంత చక్కగా ఇలా జ్యూస్ లాగా ఉంది కానీ కొంతసేపు పక్కన పెట్టేస్తే 10 నిమిషాలు అయితే గట్టిగా కలిపేటప్పుడు మాత్రం ఇలా ఉండేటట్టే కలపండి, ఎందుకంటే మీరే గట్టిగా కలిపితే అది ఇంకా గట్టిగా అయిపోతుంది. ఓకే కదా? ఇప్పుడు తాలింపు వేసేసి. ఇప్పుడు తాలింపుకు నెయ్యి వాడితే బాగుంటుంది. పెసరపప్పు కాంబినేషన్కి ఎప్పుడైనా నెయ్యి వేస్తే. తాలింపు గింజలు ఇందులో మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. అంటే ఎక్కువ శనగపప్పు అది కూడా వేసుకోవచ్చు. మనం ఏంటంటే కలిపి పెట్టేసుకున్నాం అనుకో, శనగపప్పు ఎక్కువ పప్పులు వేస్తే అదంతా మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది, ఫీల్ చేస్తుంది, నానిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అందుకని ఓన్లీ దాల్స్ వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. సో కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత పప్పులు వేద్దాం. ఎండుమిర్చి మొత్తం వేసేసి కరివేపాకేనా వేసేసి అందులో వేసాక ఒక మంచి వాసన వస్తుంది కదా, అది భలే ఉంటుంది. అందులో వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది తాలింపులో. ఆ వేడి మీద కొద్దిగా హీట్ అవటం వల్ల మరి ఏంటో భలే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. కొత్తిమీర, అలాగే ఫ్రెష్ దానిమ్మ గింజలు. ఫైనల్గా దీన్ని బట్టే కదా నేను రెసిపీ కనుక్కున్నాను. ఓకే, మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సూపర్. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, దానిమ్మ గింజలకి నో ప్రాబ్లం. అలా పెరుగన్నంలో అలా తింటుంటే చాలా బాగుంటుంది. ఓకే, పెరుగు పెసరపప్పు రెడీ. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి. ఓకే, ఓకే ప్రవీణ, పెరుగు పెసరపప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి ఎలా ఉంది. ఓకే డన్. హెల్దీ సమ్మర్ స్పెషల్ పెరుగు పెసరపప్పు నా చేతిలో ఉంది. ఫ్లేవర్ అసలు ఇక్కడ మాకు మా ఇల్లంతా మంచి తాలింపు వాసనతో గుమగుమలాడిపోతుంది. టేస్ట్ చూసేయాలి నేను.
సో మంచిగా లంచ్ టైం అయింది, నాకు ఆకలేస్తుంది, దానికి తగ్గట్టుగా మంచి హెల్దీ లంచ్ చేస్తున్నాను. నో బిర్యానీ. చాలా బాగుంది. యాక్చువల్గా హెల్దీ ఏవైనా సరే రెసిపీస్ మనకి టేస్ట్గా ఉండవు తినడానికి. ఇది మనకి చాలా మంచిది తింటే అని చెప్తారు, అది అస్సలు టేస్ట్ ఉండదు. కానీ దాన్ని టేస్ట్గా ఎలా చేసుకోవాలో పద్మగారు మంచి ఐడియా ఇచ్చారు. ఓట్స్ చాలా మంచిది, అలాగే సమ్మర్లో పెసరపప్పు మంచిది అన్నారు. పెరుగు పాలు ఆల్వేస్ మనకి మంచి చేస్తుంది కాబట్టి ఆ అన్నీ మిక్స్ చేసి చాలా టేస్టీ రెసిపీ, చాలా బాగుంది. చాలా వెరైటీ స్పెషల్గా ఉంటుంది, తినడానికి హాయిగా ఉంటుంది. సో టోటల్గా మీరు అందరూ తయారు చేసుకుని దీన్ని టేస్ట్ చూడండి. పద్మగారు ఇంత మంచి టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీ మా అందరికి చేసి చూపించినందుకు అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. పెరుగు పెసరపప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, పాలు, పెరుగు, నెయ్యి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, దానిమ్మ గింజలు, చాట్ మసాలా, ఓట్స్, కొత్తిమీర. పెరుగు పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి కొద్దిగా వేడెక్కగానే ఓట్స్ వేసి ఉడికించాలి. ఓట్స్ బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలోనే మనం ముందుగా ఉడికించిన పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పెరుగు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో కొద్దిగా చాట్ మసాలా వేసి కలిపిన తర్వాత పాలు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన ఓట్స్ పెసరపప్పు మిశ్రమాన్ని పెరుగు పాల మిశ్రమంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కగానే తాలింపు గింజలు, కరివేపాకు వేసి ఆ తాలింపుని మనం రెడీగా పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలిపి దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, పెరుగు పెసరపప్పు రెడీ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరి కోసం సమ్మర్ స్పెషల్గా పెరుగు పెసరపప్పు చాలా ఎమ్మీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.